హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను ఒక స్పెషల్ టెంపుల్కి వెళ్ళాను. ఈ టెంపుల్ వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలో ఉంటుంది. కోసుగండ్ల ఫణిగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఈ టెంపుల్ని ఫస్ట్ మనకి యాదగిరిగుట్టగా అని కూడా పిలుస్తారు. ఇది అప్రాక్సిమేట్లీ ఒక 1000 సంవత్సరాలు ఉండవచ్చు దగ్గర దగ్గర. ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారు సాక్షాత్గా బండ సర్కలో ఎలా అయితే మనకి యాదగిరిగుట్టలో కనిపిస్తాడో స్వామివారు యథావిధిగా అలానే ఉంటాడు. ముందుగా నేను మీకు వెళ్తూ అన్నీ చూపిస్తాను. ముందుగా ఇది మనకి మెట్ల ద్వారం. పైకెక్కేటప్పుడు ఎదురుగా గరుడ స్వామి మనకి ఎదురుగా కనబడతాడు. పక్కన దశావతారాలు, స్వామివారి దశ అవతారాలలో స్వామివారు విగ్రహాలు అనేది ఇవి రీసెంట్లీగానే స్థాపన అయింది ఫర్ టెంపుల్ డెవలప్మెంట్, టెంపుల్ కోసం. అలా మనం కాస్త మళ్ళీ ముందుకు వెళ్ళాక స్వామి దగ్గరికి మనము అప్రాక్సిమేట్లీ ఒక 50 మెట్లు ఉంటాయి పైకి. అంతే, నార్మల్లీ అందరు కూడా వెళ్ళొచ్చు, అందరు కూడా ఈజీగా ఎక్కొచ్చు. దానికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఏం లేదు. పెద్ద మనుషులు కానీ అందరూ కూడా మనకి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఇదంతా టెంపుల్ ఆవరణం. ఇదంతా కూడా కొండ గుట్టలలో ఉంటాడనమాట. ఇది కూడా రీసెంట్లీగా వరాహస్వామి, ఇది కూడా రీసెంట్లీగానే కన్స్ట్రక్ట్ చేశారు. స్వామివారిని దశావతారాలలో స్వామివారి అవతారంలో ఈ యొక్క వరాహస్వామి కూడా ఒక రూపమే కాబట్టి ఈ స్వామివారిని కూడా పెట్టడం అనేది జరిగిందనమాట. మనకి ఇలానే కొద్దిగా పక్కకు చూసుకుంటే మహాగణపతి ఆలయం. ముందుగా ఏ పూజ చేసినా వినాయకుడు ముఖ్యం కాబట్టి గణపతి ఆలయం పక్కగా, మళ్ళీ అదే పక్కన మనకి నవగ్రహాలు ఉంటాయి. మరియు ఆంజనేయ స్వామి టెంపుల్, ఇది ఫస్ట్ స్థాపన అనమాట ఆంజనేయ స్వామిది. ఇక్కడ నవగ్రహాలు అన్నీ ఉంటాయి. దాని తర్వాత ఇప్పుడు మెయిన్ మనము ముఖద్వారం నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి ముందుకు వెళ్ళాలి. ఇది వచ్చేసి స్వామివారి యొక్క ముఖద్వారం. ఇదిగోండి, ఇది కనిపిస్తున్న కొండనే స్వామివారి సాక్షాత్గా బండ సర్కలో కొలువై ఉన్నాడు. ఇది ధ్వజస్తంభం స్వామివారిది, స్వామివారి గుడి ఎదురుగా. ఇది ముఖద్వారం స్వామివారికి. మనము ముఖద్వారం ద్వారా లోపలికి వెళ్ళగానే స్వామివారికి ఈ యొక్క దేవస్థానంలో ఇది ముఖ్యంగా ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళాక స్వామివారికి మనకి ఎదురుగా ఒక విగ్రహం అనేది చిన్నది కనిపిస్తుంది. స్వామివారి యొక్క పైన శంకుచక్రములు, స్వామివారి యొక్క తిరునామాలు. స్వామివారికి ఈ యొక్క ద్వారం నుంచి లోపలికి వచ్చాక మనకి తిరునామాలు, శంకుచక్రములు కనిపిస్తుంటాయి. ఈ స్వామివారు ఈ బండ సరుకలో టోటల్లీ ఈ పెద్ద ఒక బండ సరుక ఎంత ఉందో ఈ బండ మధ్యలో కొలువై అన్నమాట. ఆ ఒక్క 2 రాతి గుండలు ఉంటాయి అన్నమాట, రాతి గుండ్లు దాని మధ్యలో. ఇక్కడ స్వామివారి యొక్క ముఖద్వారానికి ఇంకొక గర్భగుడికి పక్కనే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు, వీళ్ళు కూడా ఆ పక్కనే స్వామివారి యొక్క గర్భగుడి పక్కకి వెలిసి ఉన్నారనమాట. దాంట్లోనే అంటే అది కూడా చిన్నగా వెలిసి ఉన్నారు. స్వామి వెంకటేశ్వర స్వామి కూడా దాంట్లో వచ్చారనమాట ఆ గుడిలో, అంటే వెలిసిన స్వయంభూ అది కూడా. నెక్స్ట్ మనకి ఇది ముఖద్వారం స్వామివారి, ఈ యొక్క లక్ష్మీ నరసింహ స్వామివారి గర్భగుడి ప్రాంగణంలోని ముఖద్వారం. ఇది మెయిన్. ఇప్పుడు మనకి ఈ యొక్క ముఖద్వారం ద్వారా మనము లోపల చూసుకున్నట్టయితే ఎదురుగా అండాలమ్మ అమ్మవారు, స్వామివారి యొక్క ధర్మపత్ని, మరియు ఉత్సవ విగ్రహాలు. స్వామివారికి ఇక్కడ నిత్య కళ్యాణము, ప్రతి సంవత్సరానికి ఒకసారి మహా జాతర అనేది అవుతుందన్నమాట ఇందులో. ఇక్కడే ఇది వచ్చేసి మనకు అదిగోండి ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. స్వామివారికి కళ్యాణ విగ్రహాలు ఉన్నాయి, ఉత్సవ విగ్రహాలు. అమ్మవారు సాక్షాత్గా అమ్మవారు మరియు లక్ష్మీ సమేతంగా అండాలమ్మ ఇద్దరు కూడా స్వామివారితో పాటు సాక్షాత్గా ఉన్నారు. ఉత్సవ విగ్రహాలతోటి కళ్యాణం ప్రతి సంవత్సరము అంగరంగ వైభవపేతంగా ఇక్కడ కళ్యాణం అనేది నిర్వహిస్తారు. స్వామివారికి ఉత్సవాలు ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ కన్నుల పండుగ ఇక్కడ జరుగుతుంది. అది చాలా విశేషమైంది, ఎంతో ప్రాధాన్యత చెందినది. కొన్ని వేల మంది అనేది ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇదిగోండి, ఇదే మెయిన్ స్వామివారు బండ సరుకులో
ఏదైతే చెప్పానో ఇంతసేపు స్వామివారి రూపం, నిజస్వరూపం. స్వామివారు, అమ్మవారు లక్ష్మీ సమేతంగా స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ పక్కకే ఆంజనేయ స్వామి కూడా మనకి కనిపిస్తాడు. పక్కకే అదే రూపంలో బండకే ఆ ఒక్క గుండుకి స్వామి ఆంజనేయ స్వామి కూడా మనకి స్వయంభు. ఇక్కడ స్వామివారు, ఈ యొక్క పూజారి నాకు చాలా క్లోజ్, అతను మా ఫ్రెండ్ అనమాట. ఇక్కడ పూజ చేసే అతను నాకు చాలా క్లోజ్, నాకు చాలా ఇండ్ల నుంచి పరిచయం. నేను అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15 years, 15కి ఎక్కువనే అయింది, 15+. ఇన్ని సంవత్సరాల నుంచి నేను వెళ్తాను కంపల్సరీ. ఎవ్రీ మంత్ ట్వైస్ కంపల్సరీ నేను స్వామిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది అనమాట, స్వామిని. కాబట్టి ఇక్కడ ఉన్న దేవస్థానంలో నాకు ఖచ్చితంగా నేను ప్రత్యేక పూజలు చేపిస్తాను స్వామివారికి. నాకు బాగా అలవాటు. ఇక్కడ స్వామిని దర్శించుకోకపోతే నాకు ఒక మంత్ కంపల్సరీగా చాలా డిస్టర్బ్ అనేది చాలా జరుగుతుంది, నాకు డిస్టర్బెన్సెస్. అలా స్వామివారికి ప్రత్యేక పూజలు అనేది ఎవ్రీ మంత్ ట్వైస్ అనేది ఖచ్చితంగా నేను చేపిస్తాను. ఎందుకంటే నాకు చాలా అనుభవపూర్వకంగా అనుభవం చెందింది కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను. నాకు అనుభవం అనేది చెందింది కాబట్టి ఈ యొక్క దేవస్థానంది నాకు విశిష్టత, ఈ యొక్క దేవస్థానంలోని నాకు అనుభవాలు అనేది జరిగినాయి కాబట్టి నేను ఖచ్చితంగా అనేది మీకు చెప్తుంటాను అనమాట. కాబట్టి ఇప్పుడు చెప్పాను మీకు అనేది వివరణ ఇస్తున్నాను. నాకు ఈ యొక్క దేవస్థానంలో ఈ దేవస్థానం దర్శించుకున్న తర్వాత నాకు ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయి. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ అవ్వండి, స్వామివారిని దర్శించుకోండి. ఆ ఒక్క లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అందరూ కూడా వెళ్ళి రండి ఖచ్చితంగా. మనకి పక్కనే అభయాంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది, మరియు అందులో జంట నాగులు మరియు సుబ్రహ్మణ్య స్వామి, ఈ యొక్క స్వయంభూ ఆంజనేయ స్వామి దేవస్థానం ఇది కూడా. అందరూ కూడా ఖచ్చితంగా విజిట్ అవ్వండి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి చైతన్యపురి దిల్సుఖ్నగర్లో ఉంది. మనకి లొకేషన్లో ఫణిగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అంటే లొకేషన్ వస్తుంది. అందరికీ లక్ష్మీ నరసింహ